జయక్క జయక్క మా అమ్మ పాత్ర తీసుకురా. లాస్యాక మా అమ్మ పాత్ర తీసుకొని రమ్మని. అమ్మ వాళ్ళు పాత్ర ఇవ్వట్లేదు, అసలు మాట్లాడట్లేదు. జయ వదిన నా ఇంటి అది ఎప్పుడు కడతావు? నుంచి నన్నే వెళ్ళిపోమంటావా? నువ్వేనా చెప్పు, మీ అక్క ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటా నువ్వేనా చెప్తావా? వీళ్ళు నా ఇంట్లో నుంచి నన్నే వెళ్ళిపోమంటున్నా. నేను వెళ్ళి పోలీసుని పిలుచుకోను. పోలీస్ గారండి ఒకసారి వస్తారు. సరే అమ్మా. ఎవరమ్మా ఇంట్లో? మా ఇంటి అద్దె ఇవ్వకుండా ఇంట్లో నుంచి వెళ్ళమంటున్నారా? నువ్వన్నా మాట్లాడమ్మా. చూసారా పోలీస్ గారు, మీ కళ్ళ ముందు ఇంట్లో నుంచి కాదమ్మా, లేదో చెప్పాలనుకుంటున్నారు, చెప్పడానికి ప్రయత్నం చెయ్యండి. సరే పోలీస్ గారు, నేను వెళ్ళి డాక్టర్ని పిలుచుకొని వస్తాను. డాక్టర్ గారండి ఒకసారి వస్తారా? అలాగేనమ్మా. అమ్మ మీ పేరేంటి? అమ్మ మీరే చెప్పండి, మీ పేరేంటి? రాసి ఒక దీక్షని టాబ్లెట్లు కొనలేను. నేనొచ్చు అమ్మా. ఎందుకు మాట్లాడలేదు నాకు తెలియట్లేదమ్మా. సరే డాక్టర్ గారు, నేను వెళ్ళి మనసుకు మాట్లాడి తెచ్చుకున్నాను. అలాగేనా? డాక్టర్ గారు ఒకసారి వస్తారా? వాడిని తీసుకెళ్ళు. విందమ్మా చూడండి, 1 2 3 అంటారు, మీరు మాట్లాడాలి. నేను మాట్లాడే మాటలు మీకు అర్థమవుతున్నాయా? నేను అంత మాట్లాడినా కానీ మీరు మాట్లాడలేదు కదా, మీ బుర్రలు బద్దలు కొట్టేస్తా. ఆగండి డాక్టర్ గారు, మీ మక్కలు ఏం చెయ్యద్దు. నేనే గెలిచా, నువ్వే ముందుగా మాట్లాడా కాబట్టి నువ్వే వెళ్ళి పాత్ర ఇచ్చిరా. సరే అక్క. అనవసరంగా నా టైం అంతా వేస్ట్ చేసా. నా బండి ఖర్చులకి డబ్బులు ఇస్తే నేను వెళ్ళిపోతాను. దీనికి నేనే ఇవ్వాలి పోలీస్ గారు. తీసుకోండి, నాకు ఇస్తే మేము వెళ్ళిపోతాము. సరే డాక్టర్ గారు, నాకు ఇస్తే నేను వెళ్ళిపోతానమ్మా. దీనికి నేనే ఇవ్వాలా? నేనేనమ్మా వాళ్ళు మాట్లాడించింది. సరే డాక్టర్ గారు, నేను భక్షాల పాత్ర ఎంత పని చేసి ఖర్చు తక్కువగా అనవసరమైన ఖర్చు. వదిన గారు భక్షాలు తింటారా?